నిజంగా సీజన్ ఎటుపోతుంది, ఎవరు డిజైన్ చేస్తున్నారో, డిజైన్ చేసినప్పుడు బుర్ర, బుద్ధి, సిగ్గు, లజ్జ, సీవి, నెత్తికి ఏమైనా ఉందా లేదా అనేది వీళ్ళకి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. దాంతో పాటు ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను. అదేంటంటే ఎక్స్ కంటెస్టెంట్స్ మొత్తం అందరూ కూడా వస్తున్నారు. దాంట్లో కూడా దమ్ము శ్రీజ గారు ఉండబోతున్నారు. 3 కోణాల్లోని ఆ వీడియో, ఆ ఎంట్రీలు ఎలా ఉండబోతున్నాయో క్లారిటీగా చెప్పాను. ఎవరైనా చూడకపోతే చూడండి. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియో ఏంటంటే సీజన్ ఎటుపోతుంది, డిజైన్ చేసినప్పుడు బుర్ర పోయిందా లేదా అనేది ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం అండి. ఫ్రెండ్స్ ముందుగా వీడియోకి ఒకే ఒక్క లైక్ చేయండి. ఒక్క లైక్ చేయండి. కంప్లీట్‌గా చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్ ఇంకా కామనర్స్‌తో పాటు ఇంకా ఎవరెవరైతే ఎలిమినేషన్ అయిపోయారో అందరిని కూడా తీసుకొస్తున్నారంట. ఓకేనా? దీంట్లోని మనం ముఖ్యంగా మనకి అన్‌ఫేర్ ఎలిమినేషన్ జరిగిన దమ్ము శ్రీజ గారు, ప్రియా గారు, మాస్క్ మ్యాన్ హరీష్, మర్యాద మనీష్. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే భరణి గారు, సృష్టి, ఫ్లోరా. ఓకేనా? వీళ్ళందరూ కూడా వచ్చి బిగ్ బాస్ కొంపలోకి 1 వీక్ అయితే ఉండబోతున్నారంట. ఓకేనా? 1 వీక్ పాటు ఉండి ఇంక అందరూ కూడా కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం టెం 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 అని చెప్పి పాటలు పాడుకొని ఇంకా ఏంటి వీళ్ళందరూ కూడా ఉంటారు. దీంట్లోని 24/7 గేమ్‌లో ఉండేది ఎవరు? దమ్ము శ్రీజ గారే ఉంటారు. ఓకేనా? మిగిలిన అందరూ ఎలాంటోళ్ళంటే ఇంకా ఫ్లోరా గారు ఒకవేళ వస్తే మనకి సంజన గారు బాగా క్లోజ్ కాబట్టి, ఫ్లోరా బయట ఏం జరుగుతుంది? నువ్వు లేనప్పుడు బాత్రూము చండాలంగా ఉంది తెలుసా? నాకే ఇందాకలే సుమన్ శెట్టికి నాకి నిజంగా గొడవైంది. సుమన్ శెట్టికి అలాగే గౌరవ్‌కి నాకు పెద్ద గొడవ. నువ్వు గానుంటే నిజంగా అంత నీట్‌గా క్లీన్ చేస్తావు. అదే తెలుసని బయట ఏం జరుగుతుంది అంటే ఫ్లోరా గారు చెప్పరా? తర్వాత సంజన గారు గేమ్ మార్చుకోరా? అసలే మేధావి సంజన గారు గేమ్ మార్చుకోరా? నెక్స్ట్ భరణి గారు ఇంకా నా నాన్న 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 నా ఆ నాన్న దగ్గరికి పోయి, నాన్న మీరు సూపర్ నాన్న, మీరు తోపు నాన్న, మీరు తురుము నాన్న, నాన్న తినండి నాన్న, అక్కడ కూర్చోండి, పెద్దది నాన్న, దగ్గది నాన్న, తొమ్మది నాన్న, టాబ్లెట్లు ఇగో నాన్న అని చెప్పేసి ఇద్దరు కూతుర్లు మళ్ళీ కలిసి ఉంటే కలదు సుఖం అని చెప్పేసి అంటే ఇతను బయట ఏం జరుగుతుందో దివ్యనికితకి చెప్పడా? తనూజ గారికి చెప్పడా? అప్పుడు వీళ్ళు గేమ్ మార్చుకోరా అనేది ఖచ్చితంగా చెప్పాడు అతను. ఖచ్చితంగా చెప్పాడు. ఇంకా మర్యాద మనీష్ గారికి వద్దాం. ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ నేనే పెట్టా పేరు ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ. ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ దగ్గరికి వెళ్ళి సార్ మీరు సూపర్ సార్, తోపు సార్, తురుము సార్ అని చెప్తే అప్పుడు ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ అయినటువంటి మర్యాద మనీష్ గారు బయట ఏం జరుగుతుందో చెప్పడా? పవన్ కళ్యాణ్ చెప్పడా? డిమాండ్ పవన్ చెప్పడా? ఓరు ఎర్రి పప్పలారా బయట ఇలాగ అనుకుంటున్నారా? లవ్ కంటెంట్ తప్ప ఇంకేమీ ఇవ్వట్లేదు. మైక్ ఉంది. లవ్ కంటెంట్ తప్ప ఇంకేమీ ఇవ్వట్లేదురా అని చెప్పేసి వీళ్ళకి కొద్దిగా అవగాహన వస్తుంది కదా. అప్పుడు వీళ్ళ ఆట తీరు మార్చుకుంటారు కదా. ఇది ఎందుకు అదేదో ఇష్టం. నెక్స్ట్ ఇంకోటి చెప్తాను చూడండి. నెక్స్ట్ ఇంకెవరున్నారు మనకి? మాస్క్ మ్యాన్ హరీష్ అనియా మళ్ళీ కూడా వస్తున్నాడు అనమాట. ఈసారి బియ్యం బస్తా మీద కూర్చోకుండా మనకి గేమ్స్లో చక్కగా పార్టిసిపేట్ చేస్తారంట. మంచి ఇన్పుట్స్ అందాయంట. ఇప్పుడు ఒకవేళ వస్తే కాదు నెక్స్ట్ వీక్ వీళ్ళందరూ ఎంటర్ అయిపోతారు కొంపలోకి. వస్తే ఒకవేళ ఏంటవుద్దంటే మాస్క్ మ్యాన్ హరీష్ సార్ మీరు సూపర్ సార్, నిజంగా చెప్తున్నాను మీరు లేని లోటు క్లారిటీగా అందరికి బాధపడిపోయాం సార్ నేనైతే అనేది అంటారనమాట. అవునా? నేను ఒక అన్నపూర్ణేశ్వరి దేవిని మీ అందరికీ ఒక అన్నపూర్ణలు పెట్టానా లేదా? జుత్తు పడకుండా ఈసారి కచ్చిఫ్ కూడా కట్టుకున్నానా లేదా? మీరు నన్ను హెల్మెట్ చేయొచ్చా అని ఇతర అంటారా? సార్ సోపు సార్, తోపు సార్, సారీ సార్ అని కాలు పట్టుకుంటారు సార్. నిజంగా చెప్తున్నాను మీరు పెద్దోళ్ళు కాబట్టి నిజంగా మీ కాళ్ళు పట్టుకున్నా సరే క్షమాపణ అడుగుతాను అని చెప్పి సార్ బయట ఏం జరుగుతుంది సార్ అని చెప్తే 99.99% మనోడు హింట్ ఇచ్చేస్తాడు. ఎవరికైనా సరే హింట్ ఇచ్చేస్తాడు. పొగుడితే చాలు మనోడు పడిపోతాడు. ఇంకా ప్రియ గారు, ప్రియా నీ వాయిస్ని బాగా మిస్ అయిపోయాం ప్రియా అని చెప్తే అవునా అని ఈవిడ కొద్దిగా చెప్పదులేండి. ఇప్పుడు చెప్పదు కానీ 50% ఛాన్స్ బయట ఏం జరుగుతుందో మనకు కరెక్ట్గా చెప్పేస్తారు అనమాట. దమ్ము శ్రీజ గారు మాత్రం చెప్పరు. నెవర్ గో నోరు కూడా చెప్పరు. 100% గ్యారంటీ చెప్తాను. దమ్ము శ్రీజ గారు చెప్పరు. ఓకేనా? మా మైక్ చూసుకుంటున్నాడు బొలుపొందా ఎగిరిపోయిందని. ఓకేనా? దమ్ము శ్రీజ గారు మాత్రం 24/7 గేమ్ ఆడుతారు కాబట్టి దమ్ము శ్రీజ గారు వెళ్ళరు. ఇప్పుడు ఏంటంటే 1 వీక్ గేమ్స్ ఫుల్గా కొంపలో పెట్టి మన నెత్తిన కొంపటి ఇలా పెడతారన్నమాట. నాకు ఏమనిపిస్తుంది అంటే అదేదో ఒక్కరిని తీసుకురావచ్చు కదా. ఇప్పుడు దమ్ము శ్రీజ గారి జరిగిన అన్ఫేర్ ఎలిమినేషను
అక్కడ ఏం జరిగింది, డిమాండ్ పవన్ బయటికి దొబ్బేయాలి, మన ఏంటంటే దమ్ము సిరీస్ గారు లోపడైతే ఉండాలి. ఇలాగా రింగులు ఉంటాయి కదా, రింగులు ఎగరేసి టాస్క్లోని మనకి ఏంటంటే ఆ సౌండ్ అయితే వస్తుంది కదా, ఆ సౌండ్ వచ్చినప్పుడు మనకి దమ్ము సిరీస్ గారు కరెక్ట్గా పడిపోతుంది. అప్పటికి పడిపోతుంది, డిమాండ్ పవన్ గాలిలో ఉంటుంది. ఆ గాలిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అప్పటికి దమ్ము సిరీస్ గారు చెప్పి, సార్ నేను వేస్తాను సార్ అంటే, నో 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 అని చెప్పేసి నాగార్జున మామయ్య అంటాడు. సో ఇక్కడ ఖచ్చితంగా అన్ఫేర్ అక్కడ క్లారిటీగా తెలిసిపోయింది. నెక్స్ట్ ఏంటంటే బుడగలు కత్తిరింతారు కదా, ఇంకా మాధురి గారికి అలాగే దమ్ము శ్రీజ గారికి స్టార్టింగ్లో మీరు చూసుకున్నట్లయితే, మీ పేరు మాధవియా నాకు క్లారిటీ కావాలని చెప్పి దమ్ము శ్రీజ గారు అంటే, రాగానే గొడవ పెట్టుకుంటున్నామని చెప్పేసి అయితే శ్రీజ గారు అయితే అంటారు. శ్రీజ గారు అయిన తర్వాత ఇది పర్సనల్ గడ్జిగా పెట్టేసుకొని మనకంటే బుడగైతే కత్తించేస్తుంది. నెక్స్ట్ తనూజ గారు ఏంటంటే బయట గేమ్ ఆట చూసి వచ్చారు. ఎవరు గేమరో 24/7 ఎవరు మైండ్లో ఏం తిరుగుతుంది, ఎవరు గేమరో పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేసిన వ్యక్తి మన తనూజ గారు, సారీ ఐషా గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈవిడు గాని ఉంటే నాకు రొంకు ముగుడులో తగులుకుంటుందని చెప్పి బుడగైతే కత్తిరించింది. నెక్స్ట్ ఏమీ ఆడలేనటువంటి గౌరవ్ గుప్తా, ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేని గౌరవ్ గుప్తా మనకి ఏంటంటే చూసే ఉంటారులేండి, ఒక్క ఎపిసోడ్ 2 ఎపిసోడ్ చూడకుండా రాడు, కానీ మనకి ఈవిడ ఉంటే డేంజర్ అని చూసి బుడగ కత్తిరించాడు అనమాట. సుమన్ శెట్టిలోని ఎందుకంత కనిపించింది ఎవరికి అర్థం కాల. అది కూడా సుమన్ శెట్టి ఎప్పుడు అవుతాడు కెప్టెన్, మనకి గౌరవ్ గుప్తా పర్ఫెక్ట్గా చేస్తాడు. ఒక వాకీ టాకీ ప్రెస్ అయిపోయినా కరెక్ట్గా చేశారు, సుమన్ శెట్టి ఉన్నాడనమాట. ఇదేంటంటే ఈ సీజన్ సప్పబడిపోయింది, కోమనాడు అందరిని తగిలేశారు. ఇంకా వరస బట్టి మర్యాద మనీషిని, దమ్ము శ్రీజ గారిని, తర్వాత భాస్కర్ హరీష్, ప్రియా గారు టప తగిలేశారు. 4 మంది తగిలితే 3 మిగిలారు. దివ్య నిఖిత, నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది ఈవిడ పవన్ కళ్యాణ్, అలాగే మనకి డిమాండ్ పవన్, 3 మిగిలారు. ఈ ముగ్గురుతోని లాక్కోలేక ఇంకోటి చెప్తా చూడండి, ఈ వారం ఖచ్చితంగా 2 ఎలిమినేషన్ అయితే అయిపోతారు. ఒకళ్ళు వచ్చేసరికి మనకి టైఫాయిడ్ ఫీవర్తో బాధపడుతున్న ఐషా, నెక్స్ట్ మనకి ఏంటంటే రాము రాథోడ్ గాని, సాయి శ్రీనివాస్ గాని పక్కాగా దొబ్బేస్తారు. 99.99% ఇదే జరగబోతుంది. దొబ్బేసిన తర్వాత అప్పుడు 2 కామనర్స్ని ఉంచుతారు అనమాట. ఎవరెవరకు కామనర్స్ని ఉంచారు, సెలబ్రిటీస్ని ఉంచరు. 100% సెలబ్రిటీస్ ఉంచారు, కామనర్స్ని ఉంచుతారు. కామనర్స్ ఎవరెవరు ఉండబోతున్నారంటే ఈ గేమ్స్ అన్ని చూసిన తర్వాత మళ్ళీ మనకంటే ఓటింగ్ పెడతారు. అంటే నామినేషన్ ఫస్ట్ స్టార్టింగ్ ఆదివారం ఎంటర్ అయిపోతారండి. సోమవారం నామినేషన్ బెక్కిలు వీళ్ళందరూ ఉంటారు. మాస్మన్ హరీష్ గారు, దమ్ము మొత్తం అందరూ ఉంటారు. ఉండిన తర్వాత ఈ టాస్క్లను చూసిన తర్వాత ఎవరికి ఎక్కువ ఓట్లు పడతాయి మనకి, అప్పటికి మనకి బయటని దమ్ము సిరీస్ దగ్గర ఈ ఎపిసోడ్లన్నీ చూసారు కాబట్టి నోరు మూసుకుని ఉంటే మంచిది, మన పని ఏదో మనం చేసి ఎవరి దగ్గర స్టాండ్ తీసుకోకుండా నోరు మూసుకుని ఉంటే మంచిది అని చెప్పేసి సైలెంట్గా ఉంటారు. సైలెంట్గా ఉండిన తర్వాత అమ్మడి అమ్మ మన జరిగింది ఖచ్చితంగా ఉండాలని చెప్పి మనకి ఓటింగ్ బటన్ పగిలిపోద్ది. తర్వాత మాస్మన్ హరీష్ గారు కూడా ఖచ్చితంగా అయితే ఆడుతారు. ఆర్గ్యుమెంట్స్ బ్రహ్మాండంగా అయితే ఉంటాయి అనమాట. తెలిసిందే కదా, ఈసారి ట్రిగ్గర్ అవ్వరు. ఫస్ట్లో కంటే ట్రిగ్గర్ అయిపోయారు, కానీ ఈసారి ట్రిగ్గర్ అవ్వరు అనమాట. పర్ఫెక్ట్గా 101% పర్ఫెక్ట్గా ఆర్గ్యుమెంట్స్ అయితే పెడతారు మనోడు. ఎలిమినేషన్ వస్తే చాలు, ఎలిమినేషన్ నామినేషన్ టైం కోనకు వచ్చినట్టు ఊపోతారు. ఈసారి ఎటువంటి ట్రిగ్గర్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా వెళ్తారు. ఖచ్చితంగా 2 కాంబినేషన్ ఉంచుతారన్న. ఖచ్చితంగా ఓట్లు పడమైనా సరే మాస్మన్ హరీష్ గారిని దమ్ము సిరీని ఖచ్చితంగా ఉంచి తీరుతారనమాట. అది ఓకేనా. ఇప్పుడు నా యాంగిల్ ఏంటంటే, ఎవరినో ఇప్పుడు అన్ఫేర్గా జరిగింది కదా, ఎవరెవరు 2 తీసుకురావచ్చుగా, వీళ్ళిద్దరిని ఎలాగో బదిలిపోతారు. ఇంకా వీళ్ళిద్దరు సాయి శ్రీనివాసు తర్వాత ఐషా పక్క దుబ్బేస్తారు వీళ్ళిద్దరు. ఈ అమ్మాయికి టైఫాయిడ్ ఫీవర్, వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ ఉంచుతారు కదా. ఉంచిన తర్వాత మరి వీళ్ళందరూ ఎందుకు కొంపలోకి, ఇప్పుడు అందరూ వస్తారు కలిసి ఉంటే కళ్ళది. ఇప్పుడు ఏంటంటే ఎల్వి చూస్తే షారిడన్ ట్యాబ్లెట్, తలనొప్పి ట్యాబ్లెట్, బీపీ ట్యాబ్లెట్ అన్నీ వేసుకోవాలి. ఎందుకంటే అర్ధరాత్రి 1 గంట వరకు లైవ్ చూసిన రివ్యూవర్స్కి అమ్మా జీవితం పాపం ఏదైనా చిన్న అప్డేట్ వస్తుంది చాలా టపటపా చెప్పేద్దామని చెప్పేసి అయితే ఉంటుంది అనమాట. వీళ్ళందరినీ తీసుకొస్తే ఎవరికి అప్డేట్ అవ్వాలి మేము, మీ సీజన్ లెగిస్తుంది భయ్యా, బాగానే ఉంటుంది. కాకపోతే ఇగో మా గురించి కూడా ఆలోచించాలిగా, చెప్తామండి దానిలో ఉంది. కానీ మొత్తం అందరు కూడా కరెక్ట్ ఎనర్జీ చెప్తాను ఫ్రెండ్స్. నాకు ఈ సీజన్ ఖచ్చితంగా ఎత్తిపోయింది. ఎందుకంటే కామనర్స్ అందరూ ఏదో లఫంగి అగ్ని పరీక్ష చూపెట్టి ఏదో తీసుకొచ్చారు, అందరిని కూడా తగిలేస్తున్నారు. బిగ్ బాస్ రొడ్డ వేస్ట్ వరస్ట్ అని చెప్పేసి ఏదో బయట ఏదో నెగిటివ్గా పోర్ట్రేట్ అయింది. సో ఈ విధంగా తెచ్చుకున్నట్టు అందరినీ ఒకసారి తెచ్చుకుందాం, టీఆర్పీ రేటింగ్ పెంచుకుందాం. తర్వాత ఏంటంటే ఓట్లు రాలని టకటకటకటమని ఎంటర్ చేసుకుని పంపించారు. ఈసారి ఏంటంటే పెద్ద యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో, బిగ్ బాస్ సంబంధించిన పెద్ద యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓటింగ్ పెట్టి తర్వాత వీళ్ళకి వచ్చిన ఓట్లు బట్టి పబ్లిక్ ఓటింగ్ బట్టి డిసైడ్ చేస్తారన్నమాట. దీన్ని దమ్ము శ్రీజ గారు కన్ఫర్మ్డ్, మాస్క్ మ్యాన్ హరీష్ మాయ కన్ఫర్మ్డ్గా అయితే ఉంటారన్నమాట. ఇది జరగబోయే సిచ్యువేషన్. అందరినీ తీసుకొచ్చి కలగూర పప్పు ఎందుకు,
ఇప్పుడే పుడిసిపోయింది. వీళ్ళిద్దరిని తీసుకురావచ్చుగా. వీళ్ళిద్దరు దొబ్బేస్తారుగా. నెక్స్ట్ వీక్ మరి కావాలనుకుంటే బ్యాడ్ అయిపోతే పంపించేసేయండి. మీ ఇష్టం. ఎవరిని పంపించేస్తారో పంపించడం. మీకు అలవాటేగా. ముగ్గురిని చేస్తావో, ఇద్దరిని చేస్తావో, నలుగురిని చేస్తావో నీ ఇష్టం. ఓకేనా? నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. చెప్తాను. తనూజ గారి గురించి చెప్తాను. ఈవిడ్ని ఎలాగైనా సరే కప్పించి పంపించేయాలని చెప్పేసి బిగ్ బాస్ టీమ్ విధాలా ప్రయత్నిస్తుందంట. దాని గురించి నాకు తెలిసిన అప్డేట్లు. ఓకేనా? సోషల్ మీడియాలో ఏటేటో రన్ అవుతున్నాయి మొత్తం అవి చెప్తానండి. దిస్ ఇస్ గోపి సైనింగ్ ఆఫ్. సీ యు నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. కుదిరితే హైప్ అనే ఆప్షన్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.